ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యే నమ. క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయ నమ. హ్రీం హ్రీం బగలాముఖి దేవ్యే నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కటిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్ర వీరకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంది, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ప్రధానంగా గోచారరీత్యా శుక్రుడు ఏ రకంగా మీకంతా కూడా శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు శని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారిత్య ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ యొక్క కళత్రకారకుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, మంచి శుభమైన యోగాలు ఇవ్వాలన్నా కానీ శుక్రుడంతా కూడా భోగభాగ్యానికి కారణం అంతా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా ఐశ్వర్య ప్రదాతగా లక్ష్మీకారకుడుగా చెప్పడం జరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా, వ్యాపారంలో మంచి దక్షత రావాలన్నా, వ్యాపారంలో అష్టైశ్వర ప్రాప్తి, ఆకస్మిక ధనలాభం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉండాలి. జాతకరీత్యా చూసుకుంటే శుక్రుడు మిత్రస్థానంలో అత్యంత శుభుడిగా ఉంటాడు. లగ్న చక్ర వేషాత్తు మీకంతా కూడా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. మీకంతా కూడా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా మీకు ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చే విధంగా, లగ్జరీ లైఫ్, రిచ్ లైఫ్ అనేది ఇచ్చే విధంగా శుక్రుడు అంతా కూడా కారకుడు అంటాడు. పాండిత్యానికి, వేద పట్టణానికి, ప్రధానంగా మంత్రశాస్త్రానికి అంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటారు. ప్రధానంగా ఎవరైతే కనుక వస్త్ర వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శుక్రుడు అంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటారు. ప్రధానంగా రత్నాల వ్యాపారాలు కానీ, జ్యువెలరీ బిజినెస్ కానీ, ప్రధానంగా ఇటువంటి కారకత్వాలంతా కూడా శుక్రుడికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది. పాండిత్యము, వేద పట్టణం కానీ, ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండడం కానీ, మంచి స్కాలర్గా ఉండడం, పిహెచ్డి చేయడం కానీ, ఇట్లాంటి అఖండమైన జ్ఞానాన్ని అంతా కూడా పొందడం అనేది సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు అధిపతిగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగాలు, రాజయోగాలు సిద్ధించాలన్నా, దేశాన్ని పరిపాలించాలి చేయాలన్నా, దేశాన్ని అంతా కూడా శాసించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మెండుగా ఉండాలి. ప్రధానంగా కళలకంతా కూడా అధిపతిగా చెప్పడం జరుగుతుంది. లలిత కళలు కానీ, ప్రధానంగా ఈ యొక్క నృత్యం కానీ, గీతం కానీ, ప్రధానంగా పాండిత్యం, కవిత్వం కానీ ఇవన్నీ ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రధానంగా కళాత్మకమైన జీవితం జీవించాలన్నా, శరీరంలో కానీ, ప్రధానంగా చూసుకుంటే మంచి నృత్య కళాకారులుగా ఉండాలన్నా కానీ మంచిగా శుక్రుడి యొక్క అనుగ్రహం మెండుగా ఉండాలి. ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క కారకత్వంతో ఉంటారు కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు. శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహిస్తున్నారు. గోచారిత్య కూడా శుక్రుడు, శనీశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉండబోతుంది. సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇస్తున్నారు. ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం అనేది ఇవ్వడం, మళ్ళీ శనీశ్వరుడు యొక్క వక్రదృష్టి అంతా కూడా కొన్ని రాశి మీద పడుతుంది. ఈ యొక్క కళత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడు మరియు ఈ యొక్క కర్మఫలదాత శనీశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి లాభాలు గణించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారిత్య స్వభావం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించి కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషంగా ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. బెల్లం పరవాణాన్ని మహాలక్ష్మీదేవికి ప్రతినిత్యం కూడా
ఈ యొక్క ప్రదోష కాలంలో 6:30 నుంచి 7:30 మధ్యలో అంతా కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ, మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకుంటూ కానీ, సహస్రనామాన్ని చదువుకుంటూ కానీ ఈ యొక్క బెల్లం పరవన్నాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వంశాభివృద్ధి కలగాలన్నా, మీకు అన్యునమైన దాంపత్యం కలగాలన్నా, అఖండమైన సుఖ జీవితం లభించాలన్నా, భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించాలన్నా శుక్రుడు అనుగ్రహం కావాలి. ఇక్కడ కర్మఫలదాతైన శనీశ్వర అనుగ్రహం కూడా మంచిగా ఉండాలి. తద్వారా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచారిత్య శుక్రుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క ఫలితాలు పరిష్కారం అంతా కూడా మీరు మంచిగా ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మీరు చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జాతకరీత్యా ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని, జన్మజాతకాన్ని అంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి జాతకులకి గోచారిత్య 2026లో ప్రధానంగా 2 గ్రహాల సంయోగం వల్ల అఖండమైన రాజయోగం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 2 గ్రహాలు ఏంటిదంటే ఇక్కడ శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు, సప్తమాధిపతి ఉచ్చస్థానంలో మార్పు, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు, సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో మార్పు, ఈ యొక్క 2 గ్రహాల యొక్క సంయోగం, మిత్ర గ్రహాల సంయోగం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు వృశ్చిక రాశి జాతకులంతా కూడా. ప్రధానంగా మీకు మనశ్శాంతమైన జీవితం కావాలన్నా వృశ్చిక జాతి జాతకులు అంతా కూడా ఇక్కడ చంద్రుడు రాశిలో అంతా కూడా నీచస్థానంలో సంచారం అంతా కూడా జన్మ జాతకం ప్రకారంగా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఏప్రిల్ 28 తర్వాత శుక్రుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేసినప్పటి నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. మే 15 తర్వాత ఇక్కడ సూర్య భగవానుడు బుధాత్యోగంలో మార్పు అంతా కూడా మేషరాశిలో సంచారం దగ్గర నుంచి మీకు అంతా కూడా నవంబర్ 28వ తారీఖు దాకా అఖండమైన రాజయోగాలు చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం, బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కమలాత్మిక దేవి మూలమంత్ర సహితంగా శ్రీసూక్త విధానంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన చేయండి, గోమాత సేవని ఆచరించండి. ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా గోచారీత్యా ఈ 5 గ్రహాలకి శాంతి పూజలు ఆచరించాలి ప్రతినిత్యం కూడా. తద్వారా వివాహాది శుభకార్యాలు జరగాలన్న అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, సూర్య భగవానుడికి మరియు రాహుకి అంతా కూడా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యా గోచారీత్యన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను ఆచరించండి. ఆంజనేయ స్వామి వారికి సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా 14, 15, 16 తారీఖులో అంతా కూడా సంక్రాంతి అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది. 14వ తారీఖు రోజున ప్రధానంగా భోగి, 15వ తారీఖు రోజున సంక్రాంతి, మకర సంక్రాంతి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన శుభయోగానంతా కూడా మేషాది ద్వాదశ వాసుల వాళ్ళు ఈ సంక్రాంతి తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మీరంతా కూడా విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవాలి. విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగాన్ని చూస్తారు. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల భోగభాగ్యాలు, రాజయోగం సిద్ధి రావడానికి, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవను ఆచరించడం, విశేషంగా సంక్రాంతి రోజున గోమాతను అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పాడి పంట అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ధాన్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధాన్యానికి లోటు లేకుండా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారు. సంక్రాంతి రోజున పెద్దల పండుగ అంటారు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసం ఉండడానికి కానీ, శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలగడానికి కానీ, శాశ్వతంగా కైలాస ప్రాప్తి కలగడానికి కానీ, శాశ్వతంగా స్వర్గలోకంలో పుణ్యలోకంలో స్థిర నివాసం ఉండడానికి ఈ ప్రధానంగా ఎక్కువ రోజునే ప్రధానంగా సంక్రాంతి రోజున మాత్రమే ఎవరైతే కనుక
ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారు. మీకంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా పితృదేవతలకు ప్రీతికరంగా స్వయంపాక దానం, బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం, తిలతర్పణాలు చేసుకోవడం, అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతకు ప్రీతికరమైన వంటకాలన్నీ కూడా నివేదన చేసి గృహంలో ఉండే వాళ్ళు ప్రధానంగా స్వీకరించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణువు స్వరూపంగా భావించి ధాన్యము, ఈ యొక్క స్వయంపాకము, వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాత లభించడానికి ఆస్కారం ఉంటుంది, రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది, మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా వీరంతా కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా మీ జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధికృతలు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలే కానీ, ప్రధానంగా ఈ యొక్క కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తరాయణ పుణ్య కార్యక్రమంలో ప్రధానంగా విశేషంగా స్నానానికి విశేషమైన ఫలితాలు చెప్తారు, జపానికి విశేషమైన ఫలితాలు చెప్తారు, నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా భగవత్ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు, మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. శ్రీమాత్రే నమః.